అందరికీ నమస్కారం. నా పేరు యువటూరి కైలాష్. బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఇవాళ రోజున ఈ ప్రెస్ క్లబ్లో ఇవాళ మీటింగ్ పెట్టడానికి కారణం, గత 10 రోజులుగా 2-3 ప్రెస్ మీట్లు జరిగాయి. ఈ ప్రెస్ మీట్లలో మందకృష్ణ మాదిగ గారు, వారి అనుచరులు బ్రాహ్మణ వర్గాన్ని విపరీతంగా కామెంట్స్ చేయటం, చాలా దూషణలు చేయటం లాంటి పనులు చేశారు. దీనిని బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో వారు చేసిన యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతోంది అంటే, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి అంటే, మతం మారిన దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో, దళిత క్రైస్తవులు అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు, వారికి జన్మతః వారికి ఉన్నటువంటి హక్కు, రిజర్వేషన్స్ హక్కు ఏవైతే ఉన్నాయో, వారు మతం మారిన తర్వాత వారికి సౌలభ్యం, రిజర్వేషన్లు పొందే సౌలభ్యం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వారు మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు కూడా ఈ రిజర్వేషన్లు చెందాలి, వారు దీనికి అర్హులు, సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆ సందర్భంగా వీరు అగ్రవర్ణాలని, ముఖ్యంగా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణులే కుల వ్యవస్థకి కారకులు అన్న ఆధారం లేని అనేక కామెంట్లు వారు చేశారు. సో దీన్ని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవగాహన రాహిత్యాలు, అసత్యాలు, సమాజాన్ని పక్కదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు వారు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ హక్కులు కావాలి అన్న పోరాటం వారు చేస్తున్నారు. దీనివల్ల ఆయన చెప్పేది ఏంటి అంటే, దళిత హిందువులకి యాక్చువల్గా రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏం రాసింది అంటే, దళితులు ఎలా అయితే ఉన్నారో, అంటే హిందూ దళితులు, వారికి రాజ్యాంగం రక్షణ కల్పించింది, వారికి రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పించింది. ఇప్పుడు రాజ్యాంగ అధికారం ప్రకారమే ఎవరికి, ఇప్పుడు మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరికి ఏ మతం కావాలి అంటే ఆ మతంలోకి వెళ్ళి దాన్ని ఫాలో అయ్యే అధికారం కూడా రాజ్యాంగమే ఇచ్చింది. ఇప్పుడు ఒక పక్కన రాజ్యాంగం రిజర్వేషన్స్ అనుభవిస్తూ, మరో పక్కన వారి రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం ద్వారా మతాన్ని మారిన తర్వాత కూడా వాళ్ళు రిజర్వేషన్లు కావాలి అన్నమాట ఆయన చెప్తున్నారు. దీని ద్వారా ఆయన హిందూ దళితులకి అన్యాయం చేస్తున్నారు. హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని పోయి దళిత క్రైస్తవులకి ఆపాదించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు దళితుల్ని విభాగం చేసి వారు ఒక వర్గం తరపున వారు మాట్లాడుతున్నారు. ఇది వారికి ఎంతవరకు సమంజసం, వారి యాక్చువల్గా వారి మదిలో ఏం నడుస్తుంది అనేది వారికే తెలియాలి. ఈ కారణంగా వారు బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు సమాజంలో. వాళ్ళ రోజున ఎవరిని ఏం కామెంట్ చేసినా వాళ్ళు దగ్గరికి రారులే, వాళ్ళు రివర్స్ కారు, వాళ్ళే మాట్లాడరు అన్న ఒక ఉద్దేశంతో బ్రాహ్మణుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి, బ్రాహ్మణులు సమాజంలో వారు చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్గా దేవాలయాల్లోకి వెళ్ళి మనందరం ప్రతి ఒక్కళ్ళు దేవాలయాలకు వెళ్తాం, గుళ్ళో పూజలు అర్చనలు అవి చేయించుకున్నప్పుడు ఏ పండితుడు కూడా మీ కులాన్ని కానీ మీ సెక్ట్ని కానీ మీరు ఎస్సీయా, బీసీయా, ఓసీయా అన్నమాట ఎవరు అడగరు. బ్రాహ్మణులు ఎప్పుడైనా కానీ వారు సమాజంలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునేవారు. కాబట్టి వారు జనాల్లో వివక్షతను తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటి అంటే, బ్రాహ్మణులు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ రిజర్వేషన్స్ కి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టిన రాష్ట్రపతి బ్రాహ్మడు, ప్రధానమంత్రి బ్రాహ్మడు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు. ఆ పొజిషన్లోకి ఎవరైనా వ్యక్తి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. ఎమ్మెల్యేగా ఎలక్షన్లో నిల్చోవాలి, గెలవాలి, ఆ తర్వాత మీరు చట్టసభల్లో చట్టాలు కావాలి, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతకం పెట్టడం జరుగుతుంది తప్ప, ఆ రాష్ట్రపతి ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులం ఇర్రెలవెంట్, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. దాన్ని ఆయన ఆ భూతద్దంలో చూపించి ఆ సంతకం పెట్టే సమయంలో అక్కడ ఉన్నది బ్రాహ్మడు, వాళ్ళు మన వెనకబడ్డ కులాల వాళ్ళకి, వర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం, అది కంప్లీట్గా అవగాహన రాహిత్యం. ఇవాళ రోజున మన సొసైటీ ఎలా నడుస్తుందో అది తెలియకుండా, చిన్న పిల్లలు 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఇది ఎలా నడుస్తుంది అన్న, వ్యవస్థ ఎలా నడుస్తుంది అన్న తెలుస్తుంది. అటువంటి వాటిలో కూడా ఆయన ఇట్లాంటి కామెంట్లు చేయడం నిజంగా శోచనీయం. బ్రాహ్మణ వర్గం అన్ని చోట్ల, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అన్కండిషనల్ గా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తీర్పు వల్ల క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది, నేను క్రిస్టియన్ కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు మందకృష్ణ మాదిగ గారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు
ఆయన ఇప్పుడు మేము ఇంత ముందు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన హిందువా, దళిత క్రైస్తవుడా? ఇప్పుడు ఆయన ఏదైనా కానివ్వండి, ఇప్పుడు వరకు ఆయనకి ఒక సామాజిక బాధ్యత ఉంది. ఎందుకు అంటే దేశ ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదుతో ఆయన్ని సత్కరించింది. ఇప్పుడు అటువంటి బిరుదాంకితులు పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగా ఆయన క్రైస్తవుల తరపున పోరాడాలి అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పోరాడే విధానంలో మీరు అగ్ర కులాల వాళ్ళందరినీ తోచి ఏకేసి మీరు నోటికొచ్చినట్టుగా అపార్థాలు వచ్చేలాగా అసత్యాలు మాట్లాడుతూ కించపరచడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కృష్ణ మాదిక్ గారు పెద్దలు, ఆయన ఎంతో పోరాటాలు చేసిన వ్యక్తి, వర్గీకరణ గురించి చేసిన వ్యక్తి ఇవాళ ఒక సమాజం, ఒక బ్రాహ్మణ సమాజం భుజం మీద గన్ను పెట్టి మిగతా హిందూ సమాజాన్ని అన్నింటినీ కూడా టార్గెట్ చేసినట్టు మాట్లాడిన విధానాన్ని మేము నిరసిస్తూ, దానికి సంబంధించి ఆయన మాట్లాడిన ప్రతి పాయింట్ ఏదైతే రేజ్ చేసిన విషయాలు ఉన్నాయో వాటిలో ఉన్న వాస్తవాల్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. పాయింట్ టు పాయింట్ బ్రాహ్మణుల గురించి మాట్లాడిండు, దళిత హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడిండు. దళిత హిందువులకి మేము దళిత హిందువులకి, దళిత బీసీలకి, ఇతర హిందువులకి అందరికీ మద్దతుగా మేము మద్దతుగా అవుతున్నాము, మేము మద్దతు ఇస్తాము. మేము ఏవైతే విషయాలు మందకృష్ణ మాదిక్ గారు ఏవైతే వాస్తవాలకి విరుద్ధంగా మాట్లాడారో వాటిని వ్యతిరేకిస్తున్నాము. వారు పెద్ద మనిషిగా వారు పద్మశ్రీ వివక్షత లేదని అంటారా? ఇప్పటికి కూడా బ్రాహ్మణులకి లేదు, దళితుల వివక్ష లేదు. ఇంకోటి, ఏవైతే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడిన మాటలు ఉన్నాయో 50% ఆల్రెడీ అర్చకత్వంలో 26 రకాల కులాలు ఉన్నాయి. 90% గ్రామ దేవతలు. 26 రకాల కులాలలో ఎంత మంది ఉన్నారనే ప్రశ్న మొదలైంది. 26 రకాల కులాల్లో మీకు టీటీడీ నిర్వహించిన ఎగ్జామ్స్ లో కూడా, అర్చకత్వం ఎగ్జామ్స్ లో కూడా 26 కులాలకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు అంటే ఆ ఎగ్జామ్ రాసే దాంట్లో దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మడైనంత మాత్రాన నాకు వాక్శుద్ధి లేదు, నేను ఇది లేకపోతే నేను ఇనెలిజిబుల్. ఇప్పుడు మీద ఎగ్జామ్ రాసే వ్యక్తి ఎవరైతే దళితుడైనా, హిందూ బీసీ అయినా, వేరే అన్య బ్రాహ్మణేతరులు ఎవరైనా సరే అర్చకత్వానికి వాళ్ళు ఆ విద్వత్తు ఉన్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 50% పైన ఉన్నారు. ప్లస్ ఇంకోటి, బ్రాహ్మణులు ఓన్లీ బ్రాహ్మణ దేవతల్ని ఇది చేసుకోవడం, బ్రాహ్మణ దేవత అట్లాంటి లేదు కదా. ఆయన చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు క్షత్రియుడు, యాదవుల దగ్గర పెరిగిన భగవంతుడు. మేము ఆయన రాసిన భగవద్గీతని పాటించే వాళ్ళం, నమ్మే వాళ్ళం, దాన్ని ఇచ్చేసేవాళ్ళం. మేము ఓన్లీ పరశురాముడిని దేవుడుగాను, చాణక్యుడిని దేవుడిగాను ఇచ్చేయట్లే కదా. బ్రాహ్మణులు ఎన్నో ఉద్యమాల్లో, ఎన్నో సామాజికమైన ఉద్యమాల్లో బ్రాహ్మణులు ముందుండి త్యాగం చేసిన వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో దగ్గర నుంచి కానీ వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళలో ఉన్నారు. ఇవాళ ఫైనాన్షియల్ గా ఎన్నో రకాలుగా రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, జరిగిన మార్పుల వల్ల వాళ్ళు ఎంతో బాధల్లో ఉన్న 90% పోటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అట్రాసిటీ చట్టం కూడా కావాలని మీరు డిమాండ్ చేస్తారు. అట్రాసిటీ చట్టం ఎందుకంటే మాట్లాడితే ఏ రకంగా డిమాండ్ చేస్తాం అంటే, మా మీద ఎక్కడో ఏదో చేసి బట్టగాల్చి మీద వేస్తున్నందుకు, బట్టగాల్చి మీద వేస్తే అట్రాసిటీ రక్షణ కల్పించండి అని అంటాం. విజ్ఞప్తి చేస్తాం. 100% ఆల్రెడీ ఉంది. 50% పైన ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇవాళ తెలుసుకోకుండా ఒట్టిగా బట్టగాల్చి మీద ఎండోమెంట్ చట్టంలో ఉంది. చాలా గుళ్ళకి దళితులకి ప్రవేశం లేదు కదా అసలు. ఎవరు చెప్పారు? అది ఎక్కడైనా 1-2% అయితే దానికి బ్రాహ్మణులు కారణంగా, స్థానిక సమస్యలు, వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఆ బట్ట కాల్చి బ్రాహ్మణుల మీద మొత్తం కులం మీద మొత్తం వేసేయకూడదు కదా. ఇప్పుడు పురోహితం మీ కులం ఏం కాదా? పురోహితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అర్చకత్వంలో, పురోహిత్వంలో ఎప్పుడు ఏళ్ళగా తరతరాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కులవృత్తిగా ఉంది.
వేరే దాంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు ఐటీ చేస్తారు, జర్నలిజం లో ఉంటారు, ఒకళ్ళు అడ్వకేట్ గా ఉంటారు, ఎవరో వృత్తి పరంగా జీవనాధారంగా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళని అమానుషంగా ఇది చేయడం ఉండేదే తక్కువ పర్సంటేజ్.